చేయాల్సింది స్టవ్ వెలిగించడం అన్నిటికంటే ప్రాధాన్యమైనది. తర్వాత పోపు గింజలు ముడి ఇప్పుకోవాలి, కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. గమనిస్తూనే ఉండండి, ఈ పోపు గింజలు తమ జాతికి తగ్గట్టుగా మనకు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. నూనె వేడెక్కిన కొద్దీ వాటిలో సంకేతాలు ఎక్కువ అవుతుంటాయి. మనం ప్రస్తుతం జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర చాలా మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే ఇది మనలో వేడిని తగ్గిస్తుంది. అవును, ఇది నిజమే. కొద్దిపాటి జీలకర్ర వేసుకోవాలి. బహుశా ఇలాంటి కూర మీరు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు, ఇది చాలా వింతగా అనిపించుండొచ్చు, కానీ ఇది నిజం, ఇది ముమ్మాటికి నిజం. అమెరికాలోని నా మిత్రుడు జాన్ క్రిస్టోఫర్స్ ఇలానే దొండకాయ కూర చేసేవాడు. అతను నాకు చాలాసార్లు చెప్పాడు, దొండకాయ కూర ఇలాగే చేయాలి, నీలా చేయకూడదని చెప్పాడు. అందుకే నేను ఇలా చేస్తున్నాను. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కొంచెం కాగానే మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా శబ్దం వస్తుందంటే కూర చాలా మంచిగా అవుతుందని అర్థం. కొంచెం పాపలో పెట్టుకో. నో పాస్. జాన్ మరియు అతని బృందం కలిసి ప్రస్తుతానికి గడ్డ అన్వేషణలో ఉన్నారు. గడ్డ దొరికింది. మీరు బహుశా తెలుగు సినిమా టీవీ షోలలో చూసి మీరు మోసపోయి ఉంటారు. వారు నూనె కాగించారు, కానీ నూనె కాగిందని చెప్తుంటారు, కానీ ఇక్కడ మీకు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇగో చూడండి, మేము నిమిషానికి మీకు ఎటువంటి చర్య జరుగుతుందో అనేది కూడా చూపిస్తున్నాము. ఎందుకంటే ఇది నిజమైంది డిస్కవరీ ఛానల్ తెలుగు డబ్బింగ్ కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. అవును, ఇది కొంచెం మాడింది, ఇంకొంచెం ఎక్కువ మాడుతుంది. అసలైన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అతి కీలకమైన సంఘటన. ఇది కూరలోనే చాలా చాలా ముఖ్యమైనది, కీలకమైనది. వాసన చాలా బాగుంది, చాలా రుచికరమైన వాసన వస్తుంది. నాకు చూస్తుంటే ఎప్పుడైతే వస్తుంది. ఇది నిజం, నిజంగానే మీరు నవ్వకూడదు, ఇది నిజమే. ఈ సమయంలో నా మిత్రుడు జాన్ క్రిస్టోఫర్స్ ఉండాల్సింది. అతనే నాకు నేర్పించాడు. అవును, అతనే నాకు నేర్పించాడు. అసలు ఈ కూర ఎలా చేయాలో అతనే నేర్పించాడు. కాబట్టి అతనే ఉండాలి పక్కన, వేరెవరు ఉండకూడదు, అతనే ఉండాలి. వెరీ గుడ్. కాగిపోయింది ఉల్లిగడ్డ. దీని ఇంగ్లీష్లో ఆనియన్ అని అంటారు. మీరు చూస్తున్న ఈ కూర ఒకసారి ఈ కూర గురించి యాంకర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పటివరకు మీరు చూస్తుంది ఎలా అనిపించింది మీకు? ఇది నిజంగా అద్భుతం. ఈ విధంగా కూర చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇది నిజమైన కూర. నిజంగా కింద మంట వెలుగుతోంది, నిజంగానే గిన్నె పెట్టారు, నిజంగానే నూనె వేశారు. వావ్, గుమగుమలు ఆడిపోతుంది. అద్భుతం, నిజంగా అద్భుతం. చాలా ధన్యవాదాలు సాయి క్రిస్టోఫర్. ఇది నిజమైన నేను ఒక గర్విస్తున్నాను మీలాంటి వ్యక్తుల మధ్య నేను కూర చేయడం. నిజంగా ఇది ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇది నిజం. పూర్వకాలం ఒక ఉల్లిగడ్డ అన్వేషణలో నేను నా ఫ్రెండ్ జాన్ క్రిస్టోఫర్స్ ఇద్దరం వెళ్ళాం. మాకు చాలా ఉల్లిగడ్డ దొరికాయి. అది ఏవి రుచికరంగా అనిపించలేదు. వాటితో కూర తింటే నిజంగా వాంతులు వచ్చాయి. అప్పుడే డిసైడ్ అయ్యాం, ఉల్లిగడ్డ కొంటే అది ఇండియాలోనే కొనాలని. అందుకే ఇండియా నుంచి తెప్పించిన ఉల్లిగడ్డతోనే చేసాము. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఎలా ఉందో ఒకసారి మీరు చూసి చెప్పాలి. మీరు చూడాలి. ఇప్పుడు మీరు చూడండి,
ఎలా అనిపిస్తుంది? ఇది అదే వేడిగా ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. ఇది ఉడికింది. ఇది ఉడికింది. వావ్, ఇప్పుడే నాకు తినేయాలనిపించేస్తుంది. చాలా తొందరగా చేయవా? నేను ప్రయత్నిస్తున్నాను, చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. నా మిత్రులతో కలిసే అన్నీ చేశాను, కానీ ఇది నేను ఒంటరిగా చేస్తున్నాను. కొంచెం భయంగా కూడా ఉంది. మీరున్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది నేను చెప్పాలండి. నేను ఇప్పుడు దొండకాయలు వేసుకుంటున్నాను. ఇది ఫేమస్ ఇండియన్ డిష్. అవును, ఇండియన్ డిష్ అమెరికాలో కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. శబ్దం వస్తుంది, అవి సంకేతాలు ఇస్తున్నాయి. నేను అయిపోతాను, తొందరగా చెయ్యి అని అంటున్నాయి. మనం ఆలస్యం చేయకూడదు, రుచిపోతుంది, తొందరగా చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ కూర గురించి చాలా పెద్ద కథే ఉంది. 5-6 ఎపిసోడ్లు అయిపోతాయి చెప్తే. నిజంగా మీరు నమ్మరు. నేను అమెరికాలో చదువుతున్న రోజు క్యాంటీన్లో పుట్టి పడక ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం. నేను నా మిత్రులు కలిసి ప్రయోగాలు చేసుకుంటునే వెళ్ళాం. అలాంటి ప్రయోగాల నుంచే ఇది వదిలిపడింది. కాకపోతే కొంచెం సక్సెస్ అయింది, మిగతా సక్సెస్ కాలేదు అనుకోండి, అది వేరే విషయం. మా అమ్మ నాతో ఎప్పుడు చెప్తుంది, నువ్వు వాషింగ్టన్లో కూర చేస్తే మెక్సికో దాకా వాసన వస్తుందని. అది నిజమేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఒకసారి మీరు పరిశీలించండి, చూసినట్టయితే ఒకసారి మీరు చూడొచ్చు. అవి ఉడుకుతున్నాయి, నూనె దాటికి ఉడుకుతున్నాయి, అవి భయపడుతున్నాయి, పుచ్చుకోబోతున్నాయి ఈ వేడికి. ఇది అసలు సిసరైన కూర. మీరు ఎన్నడూ చూసుకుంటారు, ఇది ఫస్ట్ టైం మీరు చూసుకుంటారు. ఇప్పుడు కూర చిన్నలో పెట్టుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఏదో టీవీలో చూస్తున్నారు కదా అని చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయలేను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేయాలి, ఎవరైనా చేయాలి. 18 లోపు మాత్రం మీరు అసలు ప్రయత్నించకండి. 18 దాటిన వాళ్ళు మాత్రమే ఇది ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది దీనివల్ల వచ్చే ప్రతిచర్యలు తట్టుకోలేకపోవచ్చు, మనం చెప్పలేము, అది జరగచ్చు. ఎందుకంటే ముందే హెచ్చరించాలి కదా, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుంటున్నాం. మూత పెట్టుకుని కొద్దిసేపటి తర్వాత మనం మళ్ళీ అంతవరకు మీరు ఏదైనా వినోదాన్ని తిరిగించవచ్చు. అప్పటిలోపు మనం అన్నం పెట్టుకోవచ్చు. ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం మణికంఠాస్ కిచెన్లో. ధన్యవాదాలు.